వందే శంభుముమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తితో ఈశ్వరుణ్ణి ధ్యానం చేశాడు ఆయన. నీ వల్ల సుఖము తప్ప దుఃఖం ఉండదు, అందుకే నిన్ను శంభుడు అన్నారు. ఉమావల్లభుడివి, పార్వతీ వల్లభుడివి, సమస్త దేవతలకి తండ్రివి, గురువువి, పశువులకు అధిపతివి. మనందరినీ పశువులు అంటారులేండి. 2 కాళ్ళున్నా 4 కాళ్ళున్నా జీవులకి పశువులని పేరు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో నరజన్మ ఉత్తమ జన్మ, అంత తేలిగ్గా రాదని పేరు. అరే మనమే కదా, ఇంగ్లీష్ వాడు కూడా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటాడు. కాబట్టి మనందరం పశువులం, మనందరికీ అధిపతి గనక ఆయనకి పశువునాం పతిం అని పేరు. భక్తజనులకు ఆయనే దిక్కు. శివుడు ఆయన అంటే మంగళస్వరూపుడు. శం అంటే సుఖం. శంకర శం అంటే సుఖమును, కరోతి ఇస్తాడు గనక మనందరికీ సుఖమిస్తాడు, ఆనందమిస్తాడు గనక శంకర సుఖమునిచ్చువాడు అని అర్థం అన్నాడు. దాని అసలు అర్థం అదనమాట. శం అంటే సుఖమును, కరహ కలిగించువాడు. శం కరోతీతి శంకర. అటువంటి నీకు నమస్కారం. నీవు విష్ణుప్రియుడివి, సమస్త దేవతలకి అధిపతివి, సమస్త లోకాలకి నాయకుడివి. అటువంటి నీకు నమస్కారం.